హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈవెన్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో లైక్ వీక్లీ, డైలీలో మనకి ఇలాంటి ప్యాటర్న్ ఒకటి కనిపించినా చాలు, మోస్ట్లీ మంత్లీ మనకి ఏదైతే రిటర్న్ రావాల్సి ఉంటుందో ఎంటైర్ రిటర్న్ని ఈ ప్యాటర్న్ ద్వారా ఫామ్ అవుతున్న ట్రేడ్ మనకి ఇవ్వగలదు. ఎంటైర్ ట్రెండ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఆ స్టాక్ రివర్సల్ తీసుకుందని మనకి ఈ చార్ట్ ప్యాటర్న్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇదే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లోనే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ కూడా కవర్ అయిపోతుంది. ఇందులో ఉన్న వేరియస్ స్టెప్స్, వీటిని ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్, సైకాలజీ మొత్తాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అండ్ స్టార్ట్ చేసే ముందు వీడియోని చూస్తున్న ఏ టైంలో అయినా మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. యూజువల్గా టీ ఆర్ కాఫీ తాగే ఒక కప్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ షేప్లోని ఈ ప్యాటర్న్ ఉందని దీనికి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అన్నారు. డైరెక్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంది, అండ్ ఈవెన్ ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు కూడా. ఇఫ్ ఒకవేళ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఇలా ఫామ్ అవుతున్న కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని రివర్సల్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని పిలుస్తాం. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారడానికి పాసిబిలిటీ ఉందని. ఒకవేళ అప్ ట్రెండ్లో కానీ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, లైక్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు కానీ ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్లా చూస్తాం. సో ఇది బోత్ రివర్సల్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్, రెండిట్లో కూడా మనం దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మీరు డౌన్ సైడ్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గర ఎక్కువగా గమనించవచ్చు. ప్రైస్ ఇలా ఫాలో అవుతూ ఉంది, ప్రైస్ ఇలా ఫాలో అవడం ఎక్కడ ఆగి స్టాక్ ఇలా పెరుగుతుందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకి ఏదైనా ఇండికేషన్ ఉందా అంటే ఉంది. మనం రోడ్స్లో వెళ్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తున్న రోడ్ సడన్గా ఇలా తిరగదు కదా, 90 degreesలో రోడ్ టర్న్ అవ్వదు కదా, కొంత కర్వ్ ఉంటుంది కదా రోడ్లో. ఆ కర్వ్ ఎందుకు? అప్పటి వరకు అదే వేలో వస్తున్న ఆ పర్సన్ తన స్పీడ్ని తగ్గించుకొని టర్న్ అవ్వాలనే కదా. ఇక్కడ కూడా అంతే. 2845 నుంచి రిలయన్స్ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతూ 2370 అరౌండ్ వరకు వచ్చింది. అలా వచ్చాక ఒక రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది. ఇలా రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందంటే ప్రైస్లో రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కప్ అండ్ హ్యాండిల్కి ముందు మనకి రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఇలా ఫామ్ అవుతుంది. ప్రైస్ ఫాలో అవుతూ ఇలా ఫాలో అవడం ఆగి ఇలా రౌండింగ్ బాటమ్ వచ్చింది అనుకోండి, దీన్ని రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అంటారు. ఇది బ్రేక్అవుట్ అవుతున్నా దీంట్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక కర్వ్లా రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్లా ఫామ్ అవుతూ ఇంకొక స్మాల్ కర్వ్ని కూడా ఫామ్ చేస్తే దాని ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఎంటైర్ ప్యాటర్న్ని మనం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని పిలుస్తాం. ఈ అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చాక మనం బై ఎంట్రీని తీసుకుంటాం. బట్ ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ వీటి గురించి మాట్లాడుకునే ముందు దీని గురించి కొంత సైకాలజీని మాట్లాడుకోవాలి. ఇలా ఫాలో అవుతున్న పాయింట్స్లో లెట్స్ సే మీరు ఈ పాయింట్లో చూస్తున్నా, ఇలా ఫాలో అవుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారన్నా కూడా ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫాలో అవుతుందని ఈ పాయింట్లో కూడా మీరు సెల్లర్స్గానే ఉంటారు, మీరు సెల్లింగ్ మైండ్ సెట్తోనే ఉంటారు. బట్ ప్రైస్ ఎప్పుడైతే ఇలా రౌండ్ అయిందో, ప్రీవియస్ హై దగ్గరికి రావాలని ప్రైస్ ఎప్పుడైతే ప్రయత్నించిందో, బేర్స్ తమ మొమెంటమ్ ని లాస్ అవుతూ బుల్స్ కి కంట్రోల్ ని ఇస్తూ ఉండడం నెక్స్ట్ ఫామ్ అవుతున్నది గమనించండి. సెల్లర్స్ కంట్రోల్ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఫెయిల్ అయి అగైన్ బయర్స్ కంట్రోల్ తీసుకొని ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి తీసుకొచ్చి క్లోజ్ చేశారు చూసారా, అది మనకి కన్ఫర్మేషన్. ప్రీవియస్గా ఏ లెవెల్స్ దగ్గరికి వచ్చైతే మార్కెట్ ఫాల్ అయిందో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వస్తుండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లోయర్ హైస్, లోయర్ లోస్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ అవుతూ హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఇలా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా అప్పటి వరకు ఉంటున్న ప్రైస్ ఫాల్ రివర్సల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఈ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఓకే, ఎంట్రీని ఎక్కడ ప్లాన్ చేయాలి? ఈ కప్ అండ్ హ్యాండిల్లో మనకి ఇలా రౌండింగ్ బాటమ్ ఫామ్ అయిన తర్వాత ఈ స్మాల్ హ్యాండిల్ కూడా ఫామ్ అయ్యాక మనం ఒక లైన్ని డ్రా చేస్తాం. అలా ఫామ్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ బ్రేక్అవుట్, రీసెంట్గా ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వచ్చుంటుందో అది బ్రేక్అవుట్ అయినప్పుడు మనం బై ఎంట్రీని ప్లాన్ చేసి స్టాప్ లాస్ హ్యాండిల్ బిలో పెడతాం. ఈ హ్యాండిల్ బిలో స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ ఈ కప్ ఒక హైట్ ఎంత ఉందో మెజర్ చేసుకొని, లైక్ ఇక్కడ టూల్స్లో ఇన్ఫో లైన్ దగ్గరకు వచ్చారంటే దీన్ని మనం మెజర్ చేయొచ్చు. ఇలా డ్రా చేశాక అదే ఎగ్జాక్ట్ లైన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నారో ఆ లైన్ యూజువల్గా టార్గెట్గా తీసుకుంటూ ఉంటారు. బట్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ ఆ లెంత్ ఎంత ఉందో చూసుకొని అది టార్గెట్గా అయితే నేను ఫిక్స్ అవ్వను. ఆ పర్టికులర్ ట్రేడ్లో నా స్టాప్ లాస్ ఎంత, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఎంత స్టాప్ లాస్ని పెడుతున్నాను. ఇంట్రాడే చేస్తుంటే 1:1.5 వస్తేనే అది బెటర్, లేదు 1:2, లైక్ 1 రూపీ స్టాప్ లాస్కి 2 రూపీ టార్గెట్ వస్తుంటే అది సూపర్ ట్రేడ్. ఒకవేళ స్వింగ్ ట్రేడ్ చేస్తుంటే 1:2 రాగానే నా స్టాప్ లాస్ని కాస్ట్కి తీసుకురావడం అండ్ అక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు స్టాప్ లాస్ని రివైజ్ చేసుకుంటూ రీసెంట్ లోస్ని కానీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బిలో కానీ స్టాప్ లాస్ని పెట్టి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ చెప్పండి, ఎన్నోసార్లు మనకి ప్యాటర్న్స్ కనిపిస్తుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి కేసు మనకి రాకూడదు. వచ్చిన ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యాక అదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలంటే కొన్ని అబ్జర్వేషన్స్ మనం తీసుకోవడం ఇంపార్టెంట్.
అందులో ఫస్ట్ది ఒక ప్యాటర్న్ చూసిన వెంటనే మీరు తెలుసుకోవాల్సింది వాల్యూమ్ గురించి. మనం ఇందాక ఏ సైకాలజీ అయితే ప్రైస్లో మాట్లాడుకున్నామో అదే సైకాలజీ వాల్యూమ్లో కూడా రిప్రజెంట్ అయితే దెన్ మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఒకసారి వాల్యూమ్ని కూడా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రైస్ వాల్యూమ్ అనాలిసిస్ అనేది పర్టికులర్లీ చార్ట్ ప్యాటర్న్ బ్రేక్అవుట్లు మనం ఇంపార్టెంట్గా గమనిస్తాం. ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో మెయిన్ వాల్యూమ్ ఎక్కడ మనం గమనించాలంటే బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర. ప్రీవియస్ క్యాండిల్స్తో పోలిస్తే బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లయితే దెన్ మనం ఆ బ్రేక్అవుట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇది కూడా గమనించండి, ఇలా కప్ ఫామ్ అయిన తర్వాత ఈ హ్యాండిల్ దగ్గర పర్టికులర్లీ బ్రేక్అవుట్కి ముందు వాల్యూమ్స్ని గమనిస్తే ప్రైస్ ఇలా మనకి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఆ రెస్పెక్టివ్ వాల్యూమ్స్ని గమనించారంటే డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు బిగ్ వాల్యూమ్తో అక్కడ ఫాల్ ఉండిండదు మనకి. మీన్స్ ఏ డైరెక్షన్లో అయితే ప్రైస్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో చాలా వీక్ వాల్యూమ్స్ కనిపిస్తుంటాయి. మీన్స్ ఆ ప్రైస్లో సస్టైనబిలిటీ ఉండదని ఒక కన్ఫర్మేషన్ మనకు దాంతో అర్థమవుతుంది. సో ఈ టైంలో మనం చూస్తున్న ప్రైస్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఒక కప్ ఫామ్ అయ్యి ఇంకొక హ్యాండిల్ ఫామ్ అవ్వాలన్న టైంలో మనం ఈ పాయింట్స్లో వాటిని అబ్జర్వ్ చేస్తున్నా. ఇలా ప్రైస్ వస్తుంది కాబట్టి మనం సెల్ చేయకుండా వాల్యూమ్స్ ఇక్కడ లోగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక హ్యాండిల్ ఫామ్ చేస్తుందన్న ఒక కన్విక్షన్ని మనం బిల్డ్ చేసుకుంటూ ఇలా బ్రేక్అవుట్ అవుతున్న దగ్గర మనకి ఫామ్ అవుతున్న వాల్యూమ్స్ని తీసుకొని ఆ ప్యాటర్న్ సస్టైనబుల్ అవుతుందన్న ఒక కన్ఫర్మేషన్తో మనం ట్రేడ్లోకి ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఓకే, ప్యాటర్న్ ఫామ్ అయింది, వాల్యూమ్తో కన్ఫర్మేషన్ వచ్చింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి? ఇది మనకి డౌన్ సైడ్కి ఇలా ఫాలో అవుతూ ఇలా ఫామ్ అవుతున్న ప్యాటర్న్ కదా. సో మనం హైయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి 15 మినిట్లో ఉన్నాం, హవర్లీ అండ్ డైలీలోకి వెళ్ళి ఈ కప్ అండ్ హ్యాండిల్ దగ్గర డ్రా చేస్తున్న నెక్ లైన్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా, లైక్ ఈ ప్యాటర్న్ దగ్గర ఫామ్ అవుతున్న ఈ లైన్కి హైయర్ టైం ఫ్రేమ్స్లో ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి జూమ్ అవుట్ చేస్తూ దానికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందో గమనించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హవర్లీలోకి వెళ్దాం, ఇంకాస్త క్లారిటీ ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ వర్కౌట్ అయింది అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న కప్ అండ్ హ్యాండిల్ ఉందా, అక్కడ డ్రా చేసిన లైన్, ఈ కప్ అండ్ హ్యాండిల్ దగ్గర డ్రా చేసిన లైన్ ఉందా, అది ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఉంది. అలా ఎందుకు మనం చెక్ చేయాలి? ఈవెన్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ రికగ్నైజ్ చేయని వాళ్ళు కూడా అది ఒక ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ జోన్ కాబట్టి అక్కడ ఒక లైన్ డ్రా చేసి అప్ సైడ్కి వచ్చాక బై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళు కూడా వచ్చి యాడ్ అయ్యారనుకోండి, బై సైడ్కి వచ్చి యాడ్ అయ్యారనుకోండి, ప్రైస్లో ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది కదా. ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఈవెన్ డైవర్జెన్స్ కూడా మీరు ఒకవేళ ఆర్ఎస్ఐని చూస్తున్నట్లయితే ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర ఏదైనా డైవర్జెన్స్ ఉందా అనేది గమనించే ప్రయత్నం చేయాలి. సో గమనించండి, ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఉన్న ఆర్ఎస్ఐకి అగైన్ ఈ లెవెల్స్కి వచ్చిన ఆర్ఎస్ఐ ఇక్కడున్న ఆర్ఎస్ఐ ర్యాలీ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది. సో ప్రైస్ సేమ్ లెవెల్స్లో ఉంది బట్ ఆర్ఎస్ఐ అప్ సైడ్కి మూవ్ అయింది. సో ఇలా ఒక డైవర్జెన్స్ ఫామ్ అవుతున్నాం. ఈ డైవర్జెన్స్ గురించి ఆల్రెడీ మనం మ్యాక్డీ అండ్ ఆర్ఎస్ఐ దగ్గర మాట్లాడుకున్నాం కాబట్టి అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్యాటర్న్, వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ డైవర్జెన్స్ ఖచ్చితంగా గమనించాలా? లేదు, ప్యాటర్న్ ఉంది, కనిపించింది, బ్రేక్అవుట్ అయింది, ట్రేడ్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. బట్ ఇవి కూడా ఫామ్ అవుతుంటే మీరు తీసుకుంటున్న ట్రేడ్ ఫేక్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను. ఆ టైం ఫ్రేమ్ని గమనించండి, ఏ డేట్లో నేను మీకు చూపిస్తున్నానో అది గమనించండి. ఒకసారి మీరు అదే చార్ట్స్లోకి వెళ్ళి వాటిని మీరు ప్రాక్టికల్గా ఇప్పుడు చూపించిన ఎలిమెంట్స్ అన్నిటితో మిక్స్ చేయడానికి చూడండి. వాల్యూమ్ మనం అనుకున్నట్లే ఉందా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్స్లో ఏమైనా ఉందా, డైవర్జెన్స్ ఉందా, వీటిని గమనించండి. మ్యాక్డీ అండ్ ఆర్ఎస్ఐ రెండు డైవర్జెన్స్ని గమనించండి, లేదా ఒకటే గమనించాలంటే ఆర్ఎస్ఐని తీసుకోండి. బికాస్ ఈ సేమ్ టాపిక్ మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఫర్దర్ లెంతీ అయిపోతుంది. సో ఇందాక మాట్లాడుకున్న కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ అవుతుంటే బులిష్ రివర్సల్గా గమనిస్తాం. ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అవుతుంటే బులిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్లా చూస్తాం. ఇటు తిప్పి ఆ కప్ అండ్ హ్యాండిల్ బులిష్ ప్యాటర్నే, మరి బేరిష్ ఇదిగోండి ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఆ రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఎలా అయినా ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు. ఇందాక మాట్లాడుకున్న సేమ్ థీమే ఒక డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు చూడండి, ప్రతి దగ్గర కూడా హయ్యర్ హైస్ని మేక్ చేసుకుంటూ వెళ్తున్న ప్రైస్ ఇక హయ్యర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయి ప్రీవియస్ లో దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని ఈసారి ఫామ్ చేస్తున్న హై ప్రీవియస్ హై కంటే లోయర్ హై అవుతూ ఉండడం. అండ్ ఈవెన్ ఈసారి ఈ లోని కూడా బ్రేక్ చేస్తూ లోయర్ లోని ఫామ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అయింది అని ఒక కన్ఫర్మేషన్ మనకి ఇన్వర్స్ ఆ రివర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ద్వారా ఫామ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ ఒక యాక్టివిటీని గమనించండి, ఎక్కడ కూడా బిగ్ వాల్యూమ్ యాక్టివిటీ లేదు. బట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ మనకు జరుగుతుందో అలా బ్రేక్అవుట్ ఉన్న దగ్గర మాత్రమే మనకి వాల్యూమ్స్లో కొంత స్ట్రెంగ్త్ ఉంది.
సో అలా ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీని ప్లాన్ చేసేవాళ్ళం. కానీ గమనిస్తే కొంత జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యాక ప్రీవియస్గా ఇలా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈసారి ఇలా బ్రేక్ అవుతున్న క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇలా బ్రేక్అవుట్ ఇస్తున్న క్యాండిల్ ఒక లో ఎంతో చూసుకొని ఆ నెక్స్ట్ క్యాండిల్ ఆ లోని బ్రేక్ చేయగానే ఇక్కడ సెల్ ఎంట్రీని మనం ప్లాన్ చేసేవాళ్ళం. స్టాప్ లాస్ ఈ హ్యాండిల్ ఒక హై, టార్గెట్ ఇది ఎంత ఉందో చూసుకొని ఎగ్జాక్ట్లీ మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత నుంచి అంత టార్గెట్ ఉండేలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది థియరిటికల్గా, ఈవెన్ రియాలిటీ మీరు పెడుతున్న స్టాప్ లాస్కి 1.5 ఆర్ 2 టైమ్స్ దగ్గరగా టార్గెట్ అచీవ్ అయింది అనుకుంటే మీ ట్రేడ్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అసలు ప్రైస్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ అప్ సైడ్కి వెళ్తుంటే రౌండింగ్ టాప్, డౌన్ సైడ్కి వస్తుంటే రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ప్రైస్ రివర్సల్ తీసుకుంటుందన్న ఒక సిగ్నల్ మనకి ఇస్తున్నప్పుడే మనం కొంత అలర్ట్ అవ్వాలి. దాని తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక హ్యాండిల్ ఫామ్ అవుతుంటే దెన్ ఆ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే అగైన్ వాల్యూమ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎక్కడైతే మనం నెక్ లైన్ డ్రా చేస్తున్నామో ఆ నెక్ లైన్కి హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అది రెసిస్టెన్స్గా అయినా సపోర్ట్గా అయినా ప్రీవియస్గా ఎక్కడైనా ప్రైస్ యాక్టివిటీ ఉందా ఆ లైన్కి, ఆ లెవెల్కి, ఆ జోన్కి అనేది గమనించామంటే ఉంది అని మనకు అర్థమైంది అనుకోండి. ఈసారి ఆ లెవెల్ బ్రేక్ అవుతుంటే కేవలం ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. మన డైరెక్షన్లోనే వాళ్ళు ఆర్డర్స్ని పెడతారు కాబట్టి మనకు కొంత ఫ్లో ఉంటుంది, మొమెంటం ఉంటుంది. సో కాబట్టి అవి కూడా మనం గమనిస్తాం. ఇవి డైవర్జెన్స్ని కూడా త్రూ ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీని అప్లై చేసి కూడా మనం గమనించవచ్చు. ఒక ప్యాటర్న్ ఫామ్ అయ్యాక దానికి వాల్యూమ్ సపోర్ట్ చేస్తూ ప్రీవియస్ టైం ఫ్రేమ్స్లో ఒక మంచి ప్రైస్ యాక్షన్ జోన్లా, సపోర్ట్లా, రెసిస్టెన్స్లా యాక్ట్ అవుతూ ఇక్కడతోనే సరిపోతుంది. ఇవే మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చేసినది కరెక్టా కాదా అని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ అవుతూ ఉంటాయి ఒకట్లా. లేదు ఫైనలీ ఇండికేటర్స్ని కూడా ట్రాక్ చేస్తున్న వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు డైవర్జెన్స్ని కూడా ట్రాక్ చేస్తుంటే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ మనం చేస్తున్నది కరెక్టా రాంగా అని చెప్పడానికి. సో ఇవి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ యాజ్ ఎ రెగ్యులర్ రిమైండర్, నేను చేస్తున్న వీడియోస్ మీకు వాల్యూని యాడ్ చేస్తున్నాయి అనుకున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తుంటే దానికి బదులుగా మన ఛానల్కి సంబంధించిన రెఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా ప్లేస్ చేస్తూ ఉంటాం. మీరు అలా ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ లింక్స్ ద్వారా ఓపెన్ చేస్తే మాకు కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.